2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి గంగన్నమ్మపేటలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి బట్టావారి వీధిలో ఇంట్లో కూడా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనం సంఘటనా స్థలంలోనే ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గంగన్నమ్మపేటకు సంబంధించి బట్టావారి వీధి ఎన్ఆర్జీ మ్యాన్షన్, అంటే ఈ వీధిలో మొత్తంగా హనుమంతరావు గారి హాస్పిటల్, అట్లాగే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ వీధిలో. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్జీ మ్యాన్షన్ అంటే ఇక్కడ శ్రీ వెంకట సాయి గిఫ్ట్ కార్నర్ అనే వ్యాపార సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు ఇదే బిల్డింగ్లో. ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, 4 అంతస్తుల భవనం ఇది. ఈ భవనానికి సంబంధించి కూడా సెకండ్ ఫ్లోర్లో 2వ అంతస్తుల మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మంటలు చెలరేగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఉదయం 11:30 సమయంలో కూడా ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తంగా కూడా ఇంటి మొత్తానికి కూడా వ్యాపించాయి. ఏదైతే ఈ సెకండ్ ఫ్లోర్లో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి, ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి అదే మంటలు కూడా మొత్తం థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా వ్యాపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన సెకండ్ ఫ్లోర్లో ఈ భవనానికి సంబంధించిన యజమానులు నివసిస్తూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా ఖాళీగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు చెప్తా ఉన్నారు. వెంటనే స్థానికులు అయితే అప్రమత్తమయ్యి అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. వారు కొద్దిసేపు క్రితమే ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు అరగంటకు పైగా శ్రమిస్తూ ఉన్నారు మంటలను ఆర్పు చేసేందుకు. మంటలు అయితే కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ కూడా 3, 4, 5 ఈ 3 అంతస్తుల్లో దట్టంగా పొగ అయితే వ్యాపించింది. నల్లటి పొగ అయితే అలముకుంది. ఆ లోపలికి వెళ్లేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఒక చిన్న ఖాళీ స్థలంలో కొంతకాలం క్రితంగా కూడా ఈ భవన నిర్మాణం చేపట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ 4 అంతస్తులు అయితే ఈ భవనాన్ని నిర్మించారు. 4 అంతస్తులు. సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సెకండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా వ్యాపించాయి. వైర్లు మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ 3 ఫ్లోర్లు కూడా మొత్తంగా ఈ పొగ అనేది, నల్లటి పొగ అనేది కూడా అలముకుంది. లోపలికి వెళ్లేందుకు కూడా అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది కానివ్వండి, స్థానికులు కానివ్వండి కష్టపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఈ భవనానికి సంబంధించిన యజమానులు రాజా అని చెప్తా ఉన్నారు, ఆయన పేరు, వాళ్ళు నివసిస్తూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతం అయిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని పక్కకు తప్పించడంతో కొంతమేర ప్రమాదం తప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా శ్రమిస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. లోనికి వెళ్లేందుకు కూడా వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద కూడా లోనికి వెళ్ళి భారీ పైపుల ద్వారా కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మంటలు అయితే అదుపులోకి వచ్చినప్పటికీ పొగ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. నల్లటి పొగ వ్యాపించి మొత్తంగా కూడా చుట్టుపక్కల మొత్తంగా కూడా దట్టంగా వ్యాపించింది. ఈ బజార్లో ఏదైతే ఈ బట్టావారి వీధి ఉందో ఈ వీధిలో ఎక్కువగా కూడా హాస్పిటల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ హాస్పిటల్స్ డాక్టర్ హనుమంతరావు గారి హాస్పిటల్ కానివ్వండి, అమృత నర్సింగ్ హోమ్ కానివ్వండి, అట్లాగే ఇతరత్ర చాలా హాస్పిటల్స్ ఈ బజార్ మొత్తంగా కూడా ఈ వీధి బట్టావారి మొత్తం కూడా మొత్తంగా కూడా అనేక హాస్పిటల్స్ కూడా ఉన్నట్టుగా కూడా ఉన్నాయి. ఇక్కడికి సంబంధించి వచ్చిన రోగులు కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్స్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, పెద్ద ఎత్తున ఇక్కడ గుమ్ముకుడి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. అంటే గ్యాస్ సిలిండర్లు, ఆ ఇంట్లో అయితే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, వాటిని వెంటనే తప్పించడం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్ఆర్సీ మ్యాన్షన్గా చెప్తా ఉన్నారు ఈ బిల్డింగ్ పేరుని. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ వెంకట సాయి గిఫ్ట్ కార్నర్ అనే వ్యాపార సంస్థ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఓనర్లు సెకండ్ ఫ్లోర్లో నివసిస్తున్నారు. అంటే అందులోనే థర్డ్ ఫ్లోర్లో నివసిస్తూ ఉన్నారు. ఆ థర్డ్ ఫ్లోర్లోనే ఏదైతే అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా కూడా పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వస్తు సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయింది. దాదాపు అగ్నిమాపక సిబ్బంది విషయం తెలుసుకున్న వెంటనే కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు అర్ధగంటకు పాటు శ్రమిస్తూ ఉన్నారు. మొత్తంగా అనేక మంది సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి అతి కష్టం మీద కూడా లోనికి వెళ్ళి మంటలను అయితే అదుపు చేస్తున్నారు. కానీ పొగ మాత్రం ఇంకా పోవడం లేదు. స్థానికులైతే ఈ బట్టావారి వీధిలో హాస్పిటల్స్ సంబంధించి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇటుగా వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూడా భయాందోళనతో ఈ అగ్ని ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వేసవికాలం ఆరంభం అవడంతోనే కొద్ది రోజులుగా వేసవికాలం ఆరంభమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వేసవికాలం వచ్చి రాగానే మొదటి అగ్ని ప్రమాదంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక ఇంట్లో
అగ్ని ప్రమాదం సంభవించడం కూడా సర్వత్రా అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ భవనానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళలు కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ఏమైపోయిందో, ఏం జరిగిందో అని చెప్పి కూడా కొంతమంది మహిళలు అయితే, భవన యజమానులకు సంబంధించిన మహిళలు అయితే కొంతమేర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక వేసవికాలం వచ్చి రాగానే అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడం కూడా కొంతమందిని అయితే ఆందోళన కలిగిస్తూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.